బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందిరా, చెయ్యిగాడు పక్షవాతం వచ్చింది, టైంలో వచ్చావు, ఇంజక్షన్ చేయించుకోండి అంటే అమ్మో 45,000 49,000 పడుతుందమ్మా, నేను అంత పెద్ద చేయించుకోలేను అని బాధపడిపోతున్నారు. అసలు నీ ఇంజక్షన్ ఇంపార్టెన్స్ కనిపించట్లేదు. ఇప్పుడు ఆ ఇంజక్షన్ కాకుండా వేరే మామూలు ఇంజక్షన్ ఇచ్చారనుకోండి, ప్రతిరోజు మీ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. వాడి ఫిజియోథెరపీ పర్ సెషన్ ఈచ్ డేకి 1000 to 500 రూపీస్ అవుతుందా? అంటే ప్రతి మంత్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. దాంతోపాటు ఆ మనిషిని చూసుకోవడానికి ఇంకొక మీ ఇంట్లో వాళ్ళు ఎవరో, మీ వైఫో లేదా ఇంకెవరో ఒకరు మీరో పని మానేసుకుని కూర్చోవాల్సి వస్తుందా? అంటే మీ ఎక్స్పెండిచర్, మీ ఇన్కమ్ పోయింది. ఈ మనిషి రికవర్ అవ్వడానికి 3 months పడుతుంది. అంటే ఆ మనిషిని నిలబెట్టే టైం మనకి 3-4 months పడుతుంది. మీరు దాంట్లో కోల్పోయే ఫైనాన్సెస్ ఎంత ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. అప్పుడు భయపడుతుంది. అసలు లాంగ్ టర్మ్లో ఆలోచించండి మీరంతా. నాకు కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ తెలుసు, వాళ్ళు ఉన్నారు, ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్. సింగిల్ ఇంజెక్షన్ వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. అంత పవర్ఫుల్ దిస్ చెక్ ఇంజెక్షన్. ఎడిక్టివ్ ప్లేసు, ఆల్టివ్ ప్లేసు వాడతాం. పర్టిక్యులర్ గోల్డెన్ అవర్ పీరియడ్ని మీరు ఎవ్వరూ ఆ టైం మిస్ అవ్వకూడదు. భగవంతుడు ఆ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు, ఆ టైం ఇచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా చెక్ ఇంజెక్షన్ ఇండికేషన్ ఉన్న వాళ్ళందరినీ చేయించుకుంటే మీ పక్షవాతాన్ని కంప్లీట్ చెక్ పడినట్టు.